కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగ తూర్పున బాణుడు దయించెను తోయజాక్ష దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము వేగలేవయ్య మము బ్రోవ వెంకటేశ. గురుగారు సంతోషం. మరి సంసారంలో ఉండే బంధాల్లో ఇవన్నిటి మధ్య అనేక కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉండగలిగేది, ఎలా ఆనందంగా ఉండగలిగేది? ఇది మీరు చెప్పేది మీ వరకేనా, లేకుంటే అందరికీ వర్తిస్తుందా? మీరంటే ఆశ్రమంలో కూర్చున్నారు, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు అని అంటున్నారు. మరి అనేక ఆలోచనలు, ఈ యొక్క సంసార జీవనంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. సంతోషంగా ఎలా ఇస్తాయి అవన్నీ అని అడిగాడు. సత్యనిష్ఠుడు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లో మగ్గం నేస్తుంటాను, ఏదో పంచులు అవన్నీ కూడా నేత పని చేస్తూ ఉంటాను. నేత పని చేస్తున్నప్పుడు ఆ పని దానికి తగినటువంటి యొక్క సాధన విధానాల్ని ఎలా నెయ్యాలో, ఎలా దాంట్లో దారాల్ని పంపాలో, ఇవన్నీ కూడా మీకు ఆలోచన ఉంటేనే చేస్తారు. అవును, అవి ఉంటేనే నేను బాగా నేయగలుగుతాను, లేకపోతే సరిగా రాకపోతే ఎవరు కొనరు కదా. అదేవిధంగా అది ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇష్టంతో చేస్తున్నావు. ఎందుకు ఇష్టం? అది నీకు అవసరం, డబ్బు అవసరం కాబట్టి నీవు దాన్ని ఇష్టంతో చేస్తున్నావు కనుక ఆ ఒక్కటే నీకు ఇష్టమైంది. మిగతా భార్య ఏదైనా తెమ్మంటే అయ్యో ధనం చాలుతుందో చాలదు, లేదు పిల్లలు నాకు పుస్తకాలు కావాలి, నాకు అనేకమైన దుస్తులు కావాలి, మంచి కావాలి, ఇవన్నీ ఎంత ఖర్చుని పెట్టేది ఏమి, ఇదంతా ఇలా అనేక విధాలుగా నువ్వు ఆలోచిస్తావు. అంటే అవన్నీ నీకు ఇష్టం లేదు, నీకు అలా చేయటం ఇష్టం లేదు. ఒక్కసారి బరువు నెత్తిన పెట్టుకున్నాక ఆ బరువును ఆనందంగా మొయ్యాలి. ఆ ఆనందం లేకుండా నువ్వు బాధతో మోసావనుకో, అది 1 కేజీ బరువైన 100 కేజీల బరువు సమానం అయిపోతుంది నీకు. అందుకే నీకు అన్నీ కూడా సమస్యలు కనబడుతుంది. మానవ లోకంలో ప్రతి ఒక్కరూ తమకు ఒక బాధ్యత ఉంటే ఆ బాధ్యతను ఇష్టంతో చేస్తే అంతకు మించిన ఆనందం ఇంకొకట్లేదు. ఏ పనైనా సరే, నీ ఉదాహరణకి ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే వాళ్ళు నీలా కష్టపడవద్దు అని అనుకున్నావు. మరి వాళ్ళకి సౌకర్యాలు కలగజేయడం, ఆనందంగా చేయాలి. చదువుకోమని చెప్పి వాళ్ళకి ఆనందాన్ని కలగజేయకుండా, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా నువ్వు లోపల బాధపడితే ఏం చేసేది? యజమాని అన్నాక, ఒక పని ఒప్పుకున్నాక ఆ పనిని ఇష్టంతో చేయాలి. కష్టంతో చేసామంటే ఏంటంటే, కష్టం అంటే అది కష్టమని లోపల అనుకుంటే అది రాను ఆ కష్టం భూతంలాగా మారి పెద్ద భూతం అయిపోయి నిన్ను భయపెట్టి, బాధపెట్టి, నీకు మనశ్శాంతి లేకుండా చేసి, నీకు ఈ యొక్క సంతోషం అనేది తెలియకుండా పోతుంది. కనుక మానవులు ఏం తెలుసుకోవాలంటే, అందరం కూడా మనమంతా కూడా ఏ పని భగవంతుడు మనకు అప్పచెప్పాడో దాన్ని ఇష్టంతో చెయ్యాలి, ఆసక్తితో చెయ్యాలి, అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ చెయ్యాలి. ఒక తల్లి కొంచెం ఆరోగ్యం బాగలేనప్పుడు 2 బిడ్డలు ఉంటారు, ఆమెకి కొడుకుల్ని నాయన బావిలో నీళ్లు కావాలి తోడుకురా అంటుంది. ఆ బిడ్డ ఏం చేయాలి? అమ్మ చెప్పింది, అమ్మ కష్టపడుతుంది, అమ్మ చేయలేదు కనుక మనం చెయ్యాలి, మనది బాధ్యత అనేటువంటి ఆలోచన ఆ బిడ్డకు కలిగిందంటే వాడు ఎంత నీళ్ళని తెచ్చి పోసేస్తాడు, అంత నింపేస్తాడు తెచ్చి. ఎందుకు? ఇష్టంతో ఎంత శక్తినైనా వచ్చేస్తుంది. ఇష్టంతో మనం చేసే ప్రతి పని అనంత శక్తిని ఇస్తుందని అందరికీ తెలియదు. ఇష్టాన్ని పెంచుకోవాలి. ఎందుకు? ఒక యజమాని కింద పనిచేస్తుంటాం. ఆ యజమాని చెప్పకూడని పని చెప్పాడు నీకు. ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ కాలు చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పుల్ని కడిగి శుభ్రం చేసిరా అన్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను మనిషిని, నాకు గౌరవం లేదా, ఆత్మాభిమానం లేదా? ఈ పనికిరాని వాడు చెప్పులు వాడు కడుక్కోకుండా అది నేను కొడగలనా అని సేవకుడు అనుకుంటే వాడికి అది
ఒక మనోవేదనగా మారుతుంది. ఎందుకు? మనం ఇలాంటి ధనం సంపాదించలేకపోయినందువల్ల కదా ఈ దినస్థితి వచ్చింది. ఈ దినస్థితి రావడం వల్లనే కదా ఇట్లాంటి పనులు చెప్తున్నారు అనేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతాడు. కానీ వాస్తవానికి అది ఆ చెప్పులు కడిగితే పుణ్యము అనుకున్నాడు అనుకోండి. ఎందుకు పుణ్యం? మనకు ధనం ఇస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, అన్ని పనులు చేయడానికి. యజమాని అంటే భగవంతుడిలాగా ఏ పనైనా చెప్పని నేను చేయడానికి సిద్ధం. కనుక అప్పుడేమనిపిస్తుంది? భగవంతుడిలాగా అనిపిస్తాడు యజమాని భగవంతుడిలాగా అనిపిస్తాడు. ఎందుకు? నీ అవసరాలు తీరుస్తున్నాడు, నీ యొక్క అవసరానికి కావాల్సిన ధనం ఇస్తున్నాడు అని చెప్పిన పని నీవు అది ఒక ఆనందమైన కార్యక్రమంగా ఎంచుకుంటే, బాధ్యతగా ఎంచుకుంటే, అది మన యొక్క ఉన్నత భవిష్యత్తుని ఇస్తుందని ఎంచుకుంటే అప్పుడు ఇట్లాంటివి రావు. ఏంది వ్యతిరేక ఆలోచన రావు. ఈ దుర్మార్గుడు నాకే పని చెప్పాలి, నేను మీ చెప్పులు కడిగే పని నాకేం కర్మ, నేను వదిలేసి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ వచ్చి జీతం కూడా ఉండదు, ఎక్కడ ఉద్యోగాలు దొరకకుండా అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డలు, ఇంట్లో భార్య అందరూ కూడా. కనుక ఒక కష్టం ఒప్పుకున్నాక దాన్ని ఇష్టం పెంచుకొని చేసి అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే ఆనందంగానే ఉంటారు, శాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కూలి పని చేసేవాళ్ళు ఈ కూలి పని నీచమైన పని అనుకోరు. ఆహారం కావాలి, బిడ్డలకు అన్నం పెట్టాలి, మనం ఎలాగైనా సాకాలి, పెంచి పోషించాం, మన పరిస్థితి ఇది, భగవంతుడు మనకిచ్చింది, శక్తినిచ్చాడు, కష్టపడతాం చాలు అని తృప్తి చెందాలనుకొని ఎంత బరువైనా మోస్తాడు, ఎంత ఇదైనా చేస్తాడు. మనం అనేక విధాలుగా చూస్తూ ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్. ఏమైనా కనుక్కోవాలంటే అవసరం వల్లనే ఆయన కొత్తగా కనుక్కుంటారు. అదేవిధంగా వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవాలని ప్రయాణించాడు. భారతదేశంలో అప్పుడు రత్నాలతో మొత్తం రత్నరాశులు, వజ్రాలు, బంగారు మన దేశంలో ఉన్నంత ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఆ రోజుల్లో. కనుక ఎందుకు భారతదేశ సముద్రం వద్ద కనుక్కోవాలనుకున్నాడు? ఇక్కడైతే సంపదలు ఉంది, తీసుకుపోవాలనుకున్నాడు. ప్రయాణించాడు. ఎట్లా ఎంత పెద్ద సముద్రం దాటుకొని వచ్చాడు, తిరుపతి అక్కడికి సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా అక్కడికి వచ్చి ఆ చివరగా వచ్చి ఇదే భారతదేశంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టి చూస్తే అక్కడ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఏమీ లేదు, నిర్మానుషిక ఆటవిక జాతులంతా ఉన్నారు. కానీ ఆయన దానికి దిగులు పడలేదు, ఇష్టంతో వచ్చాడు. కనుక కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఇది నాకు అతి శక్తినిచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం ఇది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టంటే ఇక్కడ రావడం నాకు ఆనందమైంది. ఆ తర్వాత తెలుసుకొని సముద్ర మార్గం పెట్టుకొని భారతదేశానికి పోయే పని సులభమైంది. ఇలా మానవుడు తన యొక్క ఆనందంతో, సంతోషంతో ఏ కార్యక్రమాన్ని ఎంచుకుంటే లక్ష్యం సాధిస్తాడు. లక్ష్యం వైపు పోవాలంటే ఇవన్నీ ఆలోచించకూడదు. ఈ పని మంచిది, ఈ పని చెడ్డది, ఈ పని నీచమైంది, అవి ఏమీ లేవు. పూర్వకాలం ఈ యొక్క కొన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఇళ్లల్లో ఈ మలమూత్రాలు మారిగే ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులంతా ఏమి ఉండేవి కావు. మేము చిన్నపిల్లలప్పుడు నాకు తెలిసి మామూలుగా దానికి ఒక టాయిలెట్ కింద ఉండేది. అక్కడ ఉన్నదంతా కూడా ఎవరో ఇలా వస్తారు కార్మికులు, దాన్ని మలమూత్రాలను తీసుకెళ్ళి మళ్ళానంతా కూడా వాళ్ళు ఒక పెద్ద బుట్టలో వేసుకుని ఎత్తుకొని పోతూ ఉంటారు. అంటే వాళ్ళు నీచమైన పని చేయకూడదు అనుకుంటే ఎవరు చేస్తారు ఆ పని మనమే చేసుకోవాలి మళ్ళీ. కనుక ఏది నీచము, ఏది మంచిది కాదు. నాయన కావాల్సింది ఆనందంగా ఉండాలి అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్య ఉంది, బిడ్డలున్నారు, వాళ్ళ బాధ్యతలని నువ్వు ఆనందంగా చూడు, వారిలో నీ ఆనందాన్ని చూడు, అప్పుడు నీకు ఆనందం వస్తుంది. నీ బిడ్డ సంతోషిస్తే నీకు ఆనందం. ఎందుకు? మా నాన్న నాకు గుడ్డలు కుట్టించాడు అని చెప్పుకుంటాడు అందరికి, స్నేహితులకు వెళ్ళి. పండ కొత్త గుడ్డలు వచ్చాయి, నాకు చాలా ఆనందంగా ఉన్నాను. భార్యకు ఒక చిన్న దండ తీసేయి, నా భర్త నాకు కొనిచ్చాడు, సంపాదనలో మిగలబెట్టు. ఎవరి కోసం జీవిస్తావు? కష్టపడేదానికి వాళ్ళ కోసమే కదా. వాళ్ళ ఆనందపరిచే మార్గం తెలియదా నీకు? వాళ్ళని ఏడిపిస్తూ దుఃఖిస్తూ నీవు బాధపడతావు, అయ్యో అని, ఎందుకు కొనియాలి, అది ఎందుకు కొనియాలి అని నీ లోపబుద్ధి లోపల పెట్టుకొని, ఈ లోభము అనేది ప్రలోభాలని మనం సర్వనాశనం చేసేటువంటి ఒక మనోవికార మానసిక రోగం అని చెప్పాలి. ఎందుకంటే ఆనందించడం తెలియకపోతే, సుఖించడం తెలియకపోతే, సంతోషంగా ఉండడం తెలియకపోతే అది నరకమే కదా జీవితము. కనుక నీవు ఎంత వస్తుందో అంతని
వాళ్ళకి పంచేయి. నీకు ఆహారం మాత్రం తిని ఆనందించు. ఎందుకు? నువ్వు వాళ్ళకి యజమానివి. బిడ్డలకు, భార్యకు నీవు ఇంటి యజమానివి కానుకుంటా బాధ్యత తీసుకున్నావు కనుక ఆనందంతో నీవు చేతనైనంత వరకు కష్టపడు. వాళ్ళకి సహాయించి వాళ్ళకి పెట్టు. అన్నీ వాళ్ళు ఆనందిస్తారు, చెప్పుకుంటారు వెళ్ళి. మా తండ్రి ఇలా చేశాడు నాకు, నా భర్త ఇలా చేశాడు. ఆ ఇరుగింటమ్మ పొరిగింటమ్మ వచ్చి ఈనాగా భలే బాగుందమ్మా, ఎక్కడిది, ఎంత ఎట్లా ఉండమ్మా, ఎక్కడిది ఏమంటే లేదండి మా భర్త గారు నాకు కానుక తీర్చారంటే పండగ కానుక అంటే ఎంత మురిసిపోతుందో అప్పుడు నేను దేవుళ్ళలాగా చూస్తుంది. నీ పిల్లకాయలు నేను ఎంతో ప్రేమగా పెంచుతాను. నువ్వు అలా కాకుండా బూతి ముడుచుకొని ముక్కు ముడుచుకొని ఏ కర్మ మీకు అంత పెట్టాల్సి వచ్చింది, నాకేం కర్మ, మీకు అంతా ఎప్పుడో పూర్తంలో బాకీ అని అనుకున్నాడు అనుకోండి, శాంతమే ఉండదు, అశాంతి ఉంటుంది, దుఃఖం మిగులుతుంది, బాధ మిగులుతుంది. కనుక ఆనందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కాకపోతే మారాల్సింది మన మనసు. మన ఆలోచనలు మారిందంటే మనం ఏ విధంగానే ఆనందించవచ్చు. ఆలోచనలు మారకపోతే ఏ విధంగానే దుఃఖపడవచ్చు. దుఃఖం పడాలను, ఆనందపడాలను మనమే ఎత్తుక్కుంటాం. అది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. భగవంతుడు నేను ఆనందించడానంటే ఆనందించడానికి అనేక సౌకర్యాలు కూర్చోబెడితే లేదు నేను దుఃఖపడుతూనే జీవిస్తాననుకుంటే దుఃఖపడుతూ జీవించు. ఎందుకు? అందరితో విరోధించుకొని అందరినీ పీడించి అందరినీ గోకి పీకి వాళ్ళు అనేక రకాలుగా దూషించి నువ్వు పొందిదే ఉంది? వాళ్ళందరి దగ్గర శాపనార్థాలు, వాళ్ళందరి దగ్గర తిట్లు, ఇవన్నీ నీకు వాళ్ళ మనసుక్షోభం, నీకు మహాపాపం. అయ్యా జ్ఞానోదయం అయింది, ఇంక మీదట నేను ఇలాగే ఉంటాను, నేను ఇతరుల ఆనందం వెతుక్కుంటాను. ఇతరులు అంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రజలు కావచ్చు. సహాయం చేయడంలో ఆనందం ఉంది, దానం చేయడంలో ఆనందం ఉంది. దానము సహాయము అంటేనే దైవము అని అర్థమైంది నాకు అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు. ఇలా ఆనందించే మార్గం మనం తెలియకుండా బాధపడుతూ కూర్చుంటుంటే ఏ ప్రయోజనం లేదు. దారులు వెతికితే దారి ఉంది, ఆనందించే మార్గం ఇంకా తలుపులు మూసుకుపోలేదు. అది పోయేది ఎప్పుడు వస్తుంది? అనేకమైనటువంటి పాప కార్యాల వల్ల చేరుకున్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయి ఇనుప ముళ్ళ కంచెలో ఇరుక్కుని పోయి అట్టయిపోతాం. కనుక అది కావాలన్నా ఇది కావాలన్నా తెలుసుకోవాల్సింది మనమే, ఆచరించాల్సింది మనమే, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని పరమాత్మ చెప్తాడు. మనం కూడా నమ్మాలి, వినాలి, ఆనందించాలి. అంతకంటే మించిన ఆనందం వేరే లేదు. నమో కృష్ణ, నమో కృష్ణ. శ్రీకృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. పరమానందుడు, సన్మోహనకారుడు, ఈ యొక్క సమస్త సృష్టిని సన్మోహంలో ముంచి మాయలో ముంచి మునిగించేలాగా ఆనందించి పరవశించిపోతున్న ఆయన చూసి మనం ఆనందించామనుకో, అప్పటికి ఆయన అబ్బా నా బిడ్డలు సంతోషంగా ఉండరు, ఆనందంగా ఉన్నారు అనే పరమాత్మ కూడా ఆనందంగా ఉంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. మళ్ళీ ఒకసారి కృష్ణం వందే జగద్గురు.